హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇక ఈ వ్లాగ్లో లాస్ట్ వ్లాగ్లో మనం యలగిరి హిల్స్కి వెళ్ళిన ఫస్ట్ డే చూసాం కదండి. ఇందులో సెకండ్ డే అండి. ఇక ఎర్లీ మార్నింగే లేసేసి 6 అంతా ఇలా రెడీ అయిపోయామండి. దేనికంటే మార్నింగ్ వాక్ అండి. ఇందులో స్పెషాలిటీ ఏమనుకుంటున్నారా? స్పెషల్ అండి. మనం నార్మల్గా మన ప్లేస్లో వెళ్ళడం వేరు, ఇలా బయటకు వచ్చాక ఇలా ప్రకృతిని చూస్తూ వెళ్ళడం వేరు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయంటే, మా విల్లాకి కింద ఇలా చెట్లు చాలా ఉన్నాయండి. అసలు ఆ ఫ్లవర్స్ అయితే మొత్తం వదిలేసిన్నారు, అవంతా రాలిపోయి కూడా ఉన్నాయి. చూడండి చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి. ఇక మా చిన్న బాబు అయితే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక ఏమో ఇక్కడ విల్లా లోపలే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఇక ఆఫ్టర్నూన్ అయితే స్విమ్మింగ్ అంతా చేశారండి పిల్లలు, కంప్లీట్ అయిపోయింది. ఇక మార్నింగ్ మేము అలా వాక్కి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఈ కోళ్ళు కూడా స్పెషల్గా ఉన్నాయి చూడండి. అవేమో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ 6:30 అయిందండి. అంతే, ఎంత ఎండగా ఉందో. కానీ అంత ఎండ ఉన్నా మనకి హ్యాపీగా ఈ చెట్లు అంతా ఉంది, చల్లటి గాలి అండి. ఇకైతే మేము టీ తాగేసి బయలుదేరామండి వాకింగ్కి. కొత్త ప్లేస్లో గైడ్ లేకుండా కష్టం కదా. మేమైతే గైడ్ని కూడా తీసుకెళ్ళాము. ఆ గైడ్ ఎవరినేసి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇకేమో మా విల్లా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇక ఎంటర్ అవుతూనే హాల్లో ఇలా ఉందండి. డైనింగ్ ఇటు సైడు, లెఫ్ట్ సైడు, ఇక రైట్ సైడ్ టీవీ ఉందండి. ఇక సిట్టింగ్ అంతా కూడా ఇక్కడ చాలా బాగుందండి, సోఫాస్ అంతా కూడా. ఇక్కడ నేనైతే స్టెప్స్ పైనుంచి వెళ్తూ ఉన్నానండి. ఇది డూప్లెక్స్ మోడల్ కాబట్టి ఇలా పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. నేను ఇప్పుడే జస్ట్ వాకింగ్ వెళ్ళి వచ్చాను, ఒకసారి రూమ్ చూపిస్తానని వస్తున్నాను. అంత లగేజ్ అయితే మేము ప్యాక్ చేస్తున్నాము. 2 బెడ్రూమ్స్ సైడ్ బై సైడ్ ఉంటాయండి. ఏంటంటే ఇక మార్నింగ్ వాక్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫర్దర్ రెడీ అవుదాంలే అనేసి వాకింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నానండి. అప్పటికి బాగా ఎండ వచ్చేసింది కాబట్టి ఫుల్ ఇలా సూర్యుడు డైరెక్ట్గా పడుతూ ఉన్నాడండి. మనం జనరల్గా డైలీ బిజీ డేస్లో ఇలా ఉండలేం కదా. ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడే కొంచెం ఫ్రీగా ఏదైనా మనం క్యాప్చర్ చేయాలన్నా, మనం సెల్ఫీ ఫొటోస్ తీసుకోవాలన్నా ఫ్రీగా ఉంటుంది. ఇకైతే వాకింగ్లో ఏమేం ప్లేసెస్ చూసేయండి ఫ్రెండ్స్. నా చుట్టూ బ్యాక్ సైడ్ తోటలు ఉన్నాయి చూడండి, డిఫరెంట్ ఉన్నాయి. మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి, అన్ని రకాలు. ఇక వాకింగ్కి వెళ్ళే ముందర తీశానండి ఈ వీడియో. కొంచెం అటు కొంచెం ఇటు మిక్స్ అయ్యి వస్తున్నాయండి వీడియోస్. యాక్చువల్గా నేను అప్పటికి వేరే ఫోన్లో తీశానులేండి. ఆ ఫోన్ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఈ 2 వీక్స్ కూడా నెక్స్ట్ వీడియో పెట్టలేకపోయాను. అందువల్ల అన్నీ స్కాటర్డ్గా వస్తున్నాయి. ఇక సన్ రైజ్ ఒకసారి చూద్దామనేసి అక్కడి నుంచి ట్రై చేశాను. ఎటకేలకి మాకు కావాల్సిన బర్డ్ అయితే దొరికిందండి, అది నెమలి. ఇక్కడ పార్క్ అని చెప్పాను కదా, అక్కడైతే ఉయ్యానండి కాసేపు. ఇక ఈ బర్డ్స్ చూడండి, మనకి చిన్న సైజులో ఉంటాయి కదా ఈ కోళ్ళు, ఇక్కడ పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక నెమలి చూడండి ఎలా పరిగెడుతుందో. మేము దాన్ని క్యాప్చర్ చేయాలని చూస్తున్నాము. దాని పింఛం అయితే విప్పలేదు, కానీ పెద్ద పింఛం ఉందండి దానికి. ఇక పిల్లలందరూ అరవకుండా ఉండండి అని సైలెంట్ అంటే వాళ్ళు ఇంకా గట్టిగా అరిచారు. ఆ భయానికి నెమలి పారిపోయింది. దాని నెక్ చూడండి ఎంత బాగుందో. కలర్ అంటే లైవ్లో మనం ఎప్పుడు చూడం కదా, ఎక్కడో జూలో అలా అయితే చూస్తాం, కానీ దూరం నుంచి మనం ఇలా ఫ్రీగా వదిలేసి ఉండగా చూడం కదా. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా నేచర్ని చూడడం. ఇంకా దాన్ని దూరం నుంచి అయితే అలా జూమ్ చేసి క్యాప్చర్ చేస్తాం, దగ్గర కాదులేండి. అది మా అడుగు సౌండ్లకి అది పరిగెడుతూ ఉంది. అలా అయితే మెల్లగా ఆ నెమలి అయితే తప్పించేసుకుందండి. ఫొటోస్ వీడియోస్ తీయగలిగాము. ఒకటి కాదులేండి, అవి ఎగిరిపోతున్నాయి బర్డ్స్ లాగా ఇటు సైడు అటు సైడ్ అంతా కూడా. ఇక ఇది మా హోటల్ రిసార్ట్ ఫ్రంట్ సైడ్ అండి. పై నుంచి తీస్తున్నానండి. కింద ఫ్లవర్స్ చెట్లు, ఒక్కొక్క విల్లాకి ఒక 2-3 ట్రీస్ అలా ఉన్నాయండి చూడండి. అసలు అక్కడొకటి మనకైతే టౌన్స్లో ఇలా ఎక్కడ ఉండదు కదండి. ఒకదాని మీద ఒకటి కిచకిచా కట్టేస్తారు. ఇక్కడైతే ఎంత బాగుందో. విల్లాస్ కూడా చాలా చీప్ అండి ఇక్కడ.
అసలు 12 lakhs 15 lakhs అండి. అవి పాంప్లెట్లో కూడా పంచారు. ఇక కొండలు కూడా నియర్ బై ఉన్నాయి చూడండి, నేను వేలు పెట్టి చూపించాను. అందువల్ల మనకు బాగా చలిగా ఉంటుంది. ఇక ఇటు సైడు అడవిలాగా ఉంది చూడండి, బాగా లోన్లీగా అనిపిస్తుంది. అంటే లైటింగ్ ఉండేంత వరకు పర్లేదు, కానీ చీకట్లో అయితే కొంచెం భయంగానే ఉంటుంది. ఇక ఇదంతా కూడా మనకి పైనుంచి వ్యూ కనిపిస్తుందండి. డే లైట్లో మాత్రం మనకి చాలా బాగుంటుంది. నైట్ టైము మనం బయటికి రాకుండా లోపలే ఉంటే హ్యాపీ అండి. ఇక ఇదైతే కిచెన్ అండి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేశారండి. మాకు టిఫిన్ కోసం ఇక్కడ అరేంజ్ చేశారు బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడే టేబుల్స్ అంతా కూడా మన విల్లాలాగే ఇది కూడా, కాకపోతే కింద హాల్ అంతా కూడా కిచెన్ లేదండి, అలా అరేంజ్ చేశారు. ఇకైతే మళ్ళీ వాకింగ్ ఒక ట్రిప్ అయిపోయిందండి. మళ్ళీ అలా రిసార్ట్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక చిన్న మినీ వాకింగ్కి అయితే వెళ్ళాం. అంటే ఇది సన్ రైజ్ బాగా వచ్చిన తర్వాత వాకింగ్ అండి. నేచర్ని అలా చూపిస్తూ అలా తిరుగుదామనేసి ఫ్రీ బర్డ్ లాగా తిరుగుతూ ఉన్నానండి. అంటే మనం ఇంట్లో ఉంటే ఆ కుకింగ్, పిల్లల స్కూల్స్ ఇదే హడావిడి కదండి. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది. అదిగోండి నా బ్యాక్ సైడ్ ఎకో విలేజ్ అనేసి బోర్డు ఉంది చూడండి. ఇక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక రిసార్ట్కి అయితే వచ్చేసామండి. 9 లోపల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తే ఇక మనం చూసుకోవాల్సిన ప్లేసెస్ అంతా ఉన్నాయి. ఇక 11 అలా వెకేట్ చేసేద్దామని చెప్పారండి. ఇక పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఆ కోళ్ళతో వాళ్ళకి ఆటలు వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అవి ఎక్కడ పొడుస్తాయో అని మాకైతే భయం వేస్తూ ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, పక్కన బాగా సౌండ్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు ఎలాగైనా వీడియో పెట్టాలనేసి దిగానండి. జాక్ ఫ్రూట్ అండి, పనసకాయ ఎంత బాగుందో చూసారా. ఇక్కడ ఆవులు కూడా వెరైటీగా ఉన్నాయండి, కలర్ ప్యూర్ వైట్గా ఉన్నాయి. ఇక చెట్లు చేమలు అలా చూసుకుంటూ బయలుదేరాము. ఎక్కడ ఏది చూసినా నాకైతే అద్భుతంగానే ఉంది. ఇక నిల్చుకొని ఫోటో తీస్తూ చూపిస్తూ ఉన్నాను చూడండి. అంటే ఇక్కడ వాటరు మట్టికేమో చెట్లన్నీ కూడా బాగా ఏపుగా పెరిగాయండి. మన చెట్లలా కాదు, ఇక్కడ ఎండిపోయి అలా ఉంటుంది కదా, అలా కాకుండా ఫుల్ గ్రీనరీ అండి ఇక్కడ. ఇకైతే మా చిన్న బాబు ఆటలండి, వాడు సక్రమంగా అయితే రావట్లేదు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అలా ఇలా ఆడుతూ ఆడిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇకైతే అక్కడ వ్యూ పాయింట్ ఉందండి, పైకి ఎక్కేసి చూస్తే మొత్తం అక్కడ సిటీ అంతా కూడా కనిపిస్తుందండి. మనకు వేలూరు రోడ్ వరకు కూడా కనిపిస్తుంది. ఇక నేనైతే నడుస్తూ ఉన్నాను. నడిచేటప్పుడు కూడా ఇలా ల్యాండ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఇక ఈ ఫ్లవర్స్ చూడండి, చెట్టు ఆకుల కన్నా ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయి. ఇక మా వాడు కింద కిచెన్లో ఫ్రిడ్జ్ ఉందండి, అక్కడ ఫ్రిడ్జ్లో సెర్చ్ చేస్తున్నాడు. వాడికి ఇంట్లో లాగా అక్కడ స్నాక్స్ ఏమన్నా దొరుకుతాయా అని వెతుకుతూ ఉన్నాడు. ఇక హాల్లో డెకార్ కూడా చాలా బాగుందండి. ఇలా కర్టెన్స్, దాన్ని బయట వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఇక మా వాడైతే ఇక్కడ కూర్చొని వాడికి కావాల్సిన కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాడండి. వాడికి ఒక గ్లాస్లో వేయించాము. ఇక మార్నింగ్ ఇలా రెడీ అయిపోయానండి. అంటే ఇక అవుటింగ్ వెళ్తున్నాం కదా, ఇక అటు నుంచే ఇక్కడే చెక్అవుట్ చేసేసి అటు నుంచే ఇక రిటర్న్ జర్నీ అండి. డ్రెస్ అయితే ఇలా వేసుకున్నానండి. ఇది తిరుపతిలో బయట ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. లక్కీ షాపింగ్ మాల్ అని కొత్తగా ఒక షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది, అక్కడ తీసుకున్నానండి. నాకు ఈ పింక్ కలర్ అంటే చాలా ఇష్టము. ఆల్మోస్ట్ నా డ్రెస్సెస్ అంతా కూడా పింక్లోనే ఉంటాయి. ఇక లక్కీ ఆ బ్యాగ్తోనే తయారయ్యానండి. ఇక చాలా నెలల తర్వాత, అంటే ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 మంత్స్గా ఎండల్లోనే ఉన్నాము. ఇక ఇప్పుడైతే ఇక్కడ చెమటే పట్టట్లేదండి, ఎంత బాగుందో. మనకి వింటర్ వచ్చేసిందేమో అనేలాగా ఉందండి. ఇక ఈ ఫ్లవర్స్తో కొన్ని ఫొటోస్ ఇక్కడ తీసుకున్నాను. మా చిన్నోడుకు ఆ ఫ్లవర్స్ కావాలంట, ఏడుస్తున్నాడు. మళ్ళీ ఆ ఫ్లవర్ తెంపి నాకే ఇస్తున్నాడండి వాడు గిఫ్ట్గా. ఇక ఆ ఫ్లవరు అలా ఎక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఒక ఫ్లవర్ తెచ్చిస్తున్నాడండి. అవన్నీ కింద కూడా రాలేదని చెప్పాను కదా, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక బుట్ట పట్టుకెళ్తే బుట్ట నిండా వచ్చేలాగా ఉన్నాయండి. ఇకైతే జర్నీ స్టార్ట్ అయింది, వెళ్తూ ఉన్నాము. ఇక్కడికైతే వచ్చేసామండి డెస్టినేషన్కి. ఇక్కడ ఈ వాటర్ యాపిల్స్ చూడండి,
చెట్టుకి ఎంత బాగున్నాయంటే కింద కూడా చూడండి రాలిపోయినాయి, అసలు కేజీల కొద్దీ రాలిపోయినాయండి. ఎన్ని చెట్లు ఉన్నాయో కానీ. ఇది ఇక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా, అక్కడికి వచ్చాము. అడ్వెంచర్స్ ఉన్నాయండి పిల్లలకి ఇక్కడ. ఇక్కడ ఒక రోప్వే, ఇవన్నీ కూడా పిల్లలకి 7 అడ్వెంచర్స్. ఏదైనా కూడా వాళ్ళు అందులో అవైల్ చేసుకోవచ్చు. ఇక పిల్లలకి అందరికీ టికెట్స్ తీయించేసి మేము ఇలా తిరుగుతూ ఇక్కడ వాక్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అంతా కూడా ఫ్లవర్స్. ఇక మా వాడైతే ఇలా ఎక్కి కూర్చున్నాడండి. ఇందులో వాడు ఒక్కడే తోలేస్తానన్నాడు. ఇక వాడికి కొంచెం ఇక్కడ ఫొటోస్ తీశాను. ఇక నా బ్యాక్ సైడ్ ఆడుతూ ఉన్నాడు చూడండి. ఇక ఇక్కడైతే ఇలా మా చిన్నోడితో పాటు నేను కూడా కూర్చొని ఊగానండి. బాగా పెద్దగా ఉంది, పైకి ఉందండి. బాబుని కొంచెం చేతితో పట్టుకొని ఎక్కించాను. మనమైతే పెద్దవాళ్ళం ఈజీగా ఎక్కేయచ్చు. అలా కొంతసేపు ఆడిచ్చానండి వాడిని. మనకి బిజీ డేస్లో అంటే మన ఉండే ప్లేస్లో అయితే ఇలా ఆడించలేం కదా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంక ఇదే పని. ఇది మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాం కదా, అక్కడ క్లిప్పింగ్ అండి. ఆ పనస కాయలు ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇక మా వాడు అక్కడ అమ్మ నేను నిలబడతాను, ఇక్కడ ఒక ఫోటో దిగి అన్నాడు. చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయో అండి బాబు. అలాంటి చెట్లు చాలా కనిపించాయండి దారిలో. అక్కడే మనకి సేల్ చేస్తారు వాళ్ళు. ఇది మార్నింగ్ డ్రెస్ కదండి, ఐడియా ఉంటుంది మీకు, చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. అవి ఈ ఫోన్లో స్కాటర్డ్గా అలా ఇలా వచ్చేసాయి కదా వీడియోస్, అందువల్ల ఫ్రంట్ది బ్యాక్కి అలా మెర్జ్ అయిపోయాయండి. ఇక వాకింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయి మళ్ళీ రిసార్ట్కి వచ్చేసాం కదా, అప్పుడైతే తీసానండి ఈ వీడియో. ఇక మా చిన్నబాబు రెడీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా, బయట అడ్వెంచర్స్ పార్క్ కనేసి అక్కడ వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడండి బాబు బ్యాక్ సైడ్ వెళ్ళంగానే అక్కడ ఫోటో క్యాప్చర్ చేశాను. ఇక్కడ కూడా పనస చెట్లు చూడండి ఎంత కిందికి, అసలు కాయ అయితే ఎంత బాగుంది, ఊరికి అలా చేత్తో తెంపేయచ్చు అలా ఉన్నాయి. ఇక ఈ పనస చెట్లు చుట్టూ ఈ మామిడి చెట్టు అండి, పెద్ద చెట్టు చూడండి ఎంత హైట్లో ఉందో. దీని కాయలు ఊరగాయ పెడతారంటండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో తీశాను, మరి అప్లోడ్ చేశానో లేదో. ఊరగాయ కాయల చెట్టు అండి ఎంత పెద్దగా ఉందో. ఈ పక్క పనస చెట్టు చూడండి చిన్న చిన్న పిందెలు కూడా వేసింది. ఇక ఈ మామిడికాయ ఇదండి, ఆ ఊరగాయ కాయ చాలా పుల్లగా ఉంటుంది ఈ కాయ. అసలు ఆ కాయలు ఎలాగో వస్తారో నాకైతే అర్థం కాలేదు. అంత చెట్టు పైకెక్కి కోయించాల్సిందే. ఇంకా అవైతే రాలిపోయాయి కాయలు. నేను తిరుపతిలో పెట్టానండి ఇది, వీటితో ఊరగాయ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా. ఇక ఇక్కడ వీళ్ళకి వాటర్లో ఇలా కొన్ని ఆడుకోవడానికి ఉన్నాయండి, ఇలా బోట్ షేప్లో డిఫరెంట్గా. ఇక మావాడైతే బోటింగ్ వెళ్ళాడండి చిన్న బాబు. ఇక పెద్ద బాబు అటు సైడ్ ఉంది కదా ఆ బెలూన్ టైప్లో పెద్దగా, అక్కడైతే వాడు ఆడుకున్నాడు. ఇక అలా హ్యాపీగా ఆడుకునేసారు పిల్లలు. మా వాడికి చాలా బాగా నచ్చిందండి. 2 times అయితే వెళ్ళాడు ఇక్కడ బోటింగ్. వాటర్లో ఆటలు అంటే మా చిన్న బాబుకి చాలా ఇష్టము. అంటే ఈ సమ్మర్కి యాజ్ యూజువల్ పిల్లలందరూ కూడా వాటర్లో ఆటలు బాగా లైక్ చేస్తారులేండి. ఇక ఇక్కడ చెట్లు చిన్న చిన్న మొలకలు కూడా చాలా బాగున్నాయండి. వాళ్ళైతే అడగంగానే ఇస్తున్నారు, మనం ఓపికగా తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇక ఇక్కడ ఈ అడ్వెంచర్స్ ఏవో చేశారండి పిల్లలు. ఇటు సైడ్ రోప్ నుంచి వెళ్ళేసి వచ్చారు. ఇక మా పెద్ద బాబు అయితే ఇలా ఇక్కడ ఒక అడ్వెంచర్ అండి, అందులో డ్రైవింగు ఇలా 8 షేప్లో వెళ్ళాలి. మా వాడు చాలా బాగా డ్రైవ్ చేశాడు. అంటే అది కొంచెం కష్టంగానే ఉందండి, పిల్లలు హ్యాండిల్ చేయడం కష్టమే. ఆ గేమ్ పేరు ఏదో ఉంది, నాకైతే గుర్తు రావట్లేదు. బాగా వెళ్ళేసి వచ్చాడండి. అది కొంచెం రూట్లోనే వెళ్ళాలి, కొంచెం పక్కన జరిగితే ఇంకా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. ఇక మా బాబు తీసేదాన్ని అలా కొద్దిగా నేను వీడియో తీశానండి. సింగిల్గానే వెళ్ళారండి, డబుల్గా కూడా వెళ్ళొచ్చు, చిన్న బాబు కూడా వెళ్ళొచ్చు. సరే ఇంకా వాళ్ళ డాడీతో పంపిద్దాం అనేసి పెద్ద బాబు మాత్రం ఇలా తోలాడు ఇక్కడ. ఇక షూటింగ్ ఇక్కడ షూట్ చేస్తున్నారండి. ఇవైతే పిల్లలకి ఇంట్రెస్టే. వీళ్ళకంతా ఇవంతా పెద్ద బిజినెస్ అండి, ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఇంత అమౌంట్ పెడతారు.
ఇక చిన్న బాబు అయితే వాళ్ళ డాడీతో వెళ్తున్నాడండి. ఇక వాడు నేనే డ్రైవ్ చేస్తాను నువ్వు వదిలి డాడీ అంటున్నాడు. సరే అనేసి ఇంకా ఆయన వెనకల కూర్చున్నాడు. ఇక వాడే మొత్తం తోలేస్తున్నాడు. మా బాబు అయితే బాగా డ్రైవ్ చేస్తాడు కదండి. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను యాడ్ చేశాను. స్వింగ్ కారు చిన్నప్పటి నుంచే 1 ఇయర్ బాబు నుంచే స్వింగ్ కార్లో వెళ్ళేవాడండి వాడు. అలా అలవాటు ఉంది. ఇక సైకిల్ కూడా బాగా తొక్కుతాడు కాబట్టి ఇది కూడా మావాడు అలా ఇలా అనేసి తిప్పుతూ ఉన్నాడు. ఇక ఇందులో 2 రౌండ్స్ అయితే ఇస్తారండి. దీనికి ఎంతో చార్జ్ చేస్తారు. ఇలా 7 అడ్వెంచర్స్ ఉన్నాయి. 500 ఏమో విడివిడిగా తీసుకుంటే, అన్నీ కలిపి తక్కువే ఇచ్చారులేండి. ఆల్రెడీ హార్స్లీ హిల్స్లో నేను ఇవంతా కూడా డ్రైవ్ చేశాను. రోప్వే అంతా కూడా వెళ్ళాం కాబట్టి ఇక చాలు, ఇంకా ఈసారికి ఏమొద్దని మేము జస్ట్ చూస్తూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను అంతే. ఇక ట్రాంపోలిన్ చాలా బాగా ఆడాడండి మావాడు. ఎవ్రీ వీక్ పార్క్కి వెళ్తాం కదా తిరుపతిలో, అక్కడైతే పే చేసి ఎక్కుతాడండి మావాడు. ఇక్కడ అన్నీ ఆల్రెడీ పే చేసాం కాబట్టి వాడికి అది నచ్చలేదు. సపరేట్గా అప్పటికప్పుడు పే చేస్తేనే బాగుంటుందంట. ఇక ఈ వాటర్ గేమ్ అయితే ఆడుతున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలకి నాట్ అలౌడ్ అండి, పెద్ద పిల్లలతో పాటు. ఇక మా చిన్న బాబుని కూడా పంపించాను. వాడికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇక్కడ ఆడుకోవడం. ఇక ఇక్కడ ఓవరాల్గా అడ్వెంచర్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నామండి. బాగా టైర్డ్ అయిపోయి ఇక కూల్ డ్రింక్స్, ఈ ఐస్ క్రీమ్స్ తినేసి ఇకైతే మేము నెక్స్ట్ బోటింగ్కి అయితే వెళ్ళామండి. ఇక ఇది బయట ఎంట్రన్స్ దగ్గర అండి. ఇక్కడ చాక్లెట్ షాప్స్ చాలా బాగుంటాయండి. ఇక బోటింగ్ దగ్గరకు వచ్చేసామండి. ఈ వీడియో బాగా లెంత్ ఎక్కువ అయిపోయింది కదండి. ఇక ఎక్కడికి వెళ్ళాము, ఆ బోటింగ్ ఎలా జరిగింది, అక్కడ కొంచెం వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ యాడ్ చేస్తానండి. వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మరీ లేట్ చేయండి, త్వరగానే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.